కాంగ్రెస్ తో టిఆర్ఎస్, బీజేపీతో తెలుగుదేశం. మన రాజకీయాల్లో ఇదొక పాతబడ్డ బండ సమీకరణం. ఇప్పుడు వినడానికే కాస్త కొత్తగా ఉంది. మంచి చెడు కాదు, నీకింత నాకెంత అంటూ లాభ నష్టాల బేరీజు మీదనే రాజకీయాలు నడిచిపోయే ఈ రోజుల్లో ఏ ఈక్వేషన్కు శాశ్వత ప్రాతిపదికంటూ లేనేలేదు. చింపేస్తే చిరిగిపోయే చరిత్ర గురించి ఎక్కువగా ఆలోచించడం మానేసి రేపటి భవిష్యత్తు మీద మాత్రమే దృష్టి నిలపాలన్న అభ్యుదయవాదం ఇవాల్టి రాజకీయాల్లో వేళ్లునుకుపోయింది. మనం స్వాగతిస్తే ఏంటి, తించకపోతే ఏంటి, ఆవిష్కరణలు అద్భుతాలు ఆగిపోతాయా? लेकिन मैं आज आंध्र में आया हूं तब मैं एनटीआर को याद करना चाहता हूं. इस देश की एनटीआर ने एक बहुत बड़ी सेवा की थी. न सिर्फ आंध्र के सम्मान की सेवा की थी, उतना नहीं, न सिर्फ आंध्र के गौरव के लिए लड़े थे, इतना नहीं, लेकिन एनटीआर ने कांग्रेस विरोधी राजनीति को बल दिया था. ये एनटीआर के प्रयास थे कि दिल्ली में कांग्रेस गैर कांग्रेसी सरकार बनाने का इस देश के अंदर संभव हुआ था. అయోధ్య రాముడు కాస్త అందాల రాముడయ్యాడా? దశ దిశ మార్చుకున్న కమలం పార్టీ ఇవాళ దక్షిణాదిన విసిరిన ఈ రామ బాణం ఆ ఎర్ర చుక్కనే గుచ్చుకుంటుందా, లేక మధ్యలోనే తూలి నేల వాలిపోతుందా? ఇవాళైతే దీనికంటూ జవాబు లేదు. కానీ ఆకురాలే కాలం ఆగిపోయిందేమో. రాష్ట్ర రాజకీయం అయితే మళ్లీ కొత్త చిగురు తొడుక్కుంటోంది. అనూహ్య, అసంకల్పిత, అనాకారి స్నేహాలకు బీజము పడిపోతుంది. అభివృద్ధి అనగానే అక్కడ నరేంద్ర మోడీ, ఇక్కడ చంద్రబాబు నాయుడు, ఈ రెండే రెండు పేర్లు గుర్తుకొస్తాయంటున్న ఆయా పార్టీలోళ్ళు పవిత్ర స్నానాలాచరించి జలకాలాటకు సిద్ధమైపోతుంటే అయితే ఏంటి అంటూ ఇటువైపు నుంచి సమర్థింపులు మొదలైపోయాయి. ఆపండి అంటూ కావలించుకునే కాలానికి ఇంకా టైం ఉందంటూ మోదీ సైడిచ్చుకున్నా ఎర్రబెల్లి లాంటి ఆశాజీవులు ఆవురావురుమంటుంటే ఇది సరైన సమయం కాదంటూ చంద్రబాబు చాటుకెళ్లిపోయినట్లు కనిపిస్తుంది. రేపటి రోజున అవసరాలనేవి పుట్టుకొస్తే వీళ్ళిద్దరూ ఒక్కటయ్యే ప్రమాదము లేదంటోంది. ఇంతకు తెలుగుదేశం వైపు చేతులు చాపిన నరేంద్రుడికి అంతటి ధైర్యాన్నిచ్చిన నేపథ్యం ఏంటన్నదే ఇక్కడి ప్రధాన ప్రశ్న. మొత్తానికి ఎత్తుగడైతే బాగుంది. కాంగ్రెస్ వ్యతిరేక వారసత్వాన్ని కొనసాగించుకుందాం రండి అంటూ నందమూరి ఆత్మ గౌరవ నినాదానికి నరేంద్ర మోదీ ఇచ్చిన రీసౌండ్ తెలుగు గడ్డ మీద ఒక్క ఉలికిపాటునైతే పుట్టించింది. దేశంలో కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు ఏర్పడడానికి ఎన్టీఆర్ఏ కారణమని, ఇవాళ తన టార్గెట్ కూడా కాంగ్రెస్ను ఈడ్చి పారేయడమేనని మోదీ చెప్తుంటే వీళ్ళిద్దరి మధ్య బోలెడన్ని సారూప్యతలు ఉన్నట్లే అనిపించింది. కాకపోతే తల్లి వేరే మారిపోయింది. తెలుగుదేశం పుట్టిందే తెలుగువాడి యూనిటీ మీద. తెలుగు నేల విడిపోకూడదంటూ ఎన్టీఆర్ చివరికంటా పాటుపడితే ఒక్క ఓటు రెండు రాష్ట్రాలంటూ విభజన మాటతోనే ఇక్కడ బీజేపీ మొగ్గ తొడగబోయింది. ఎన్టీఓడి సిద్ధాంతమైన నినాదమైన ఒక్కటే, అది జై తెలుగుదేశం. నిన్నటి నరేంద్రుడి స్లోగన్ మాత్రం జై తెలంగాణ, జై సీమాంధ్ర. తెలుగు గడ్డ మీద ఇదో స్పష్టమైన అడ్డుగీత. मेरे साथ बोलिए जय तेलंगाना, मेरे साथ बोलिए जय सीमांध्र, जय तेलंगाना, जय सीमांध्र. మన తెలుగు గడ్డను గొడ్డళ్లతో పగలగొట్టాలని చూస్తున్నాం. ఈనాడు స్వతంత్ర భారతావనిలో రాష్ట్ర స్థాయిలో మనకు గౌరవ స్థానం లభించింది. ఆ స్థానాన్ని మనం చేజారనివ్వకూడదు. సమైక్య భావంతో సింగారించుకున్న తెలుగు తల్లి చీర చెరగు చెరగనివ్వకూడదు. ఆ తల్లి సమగ్ర స్వరూపమే సదా మన కళ్ళ ఎదుట సాక్షాత్కరించాలి. ఈనాడు 5 కోట్ల తెలుగు బిడ్డలది ఒకే బాట ఒకే మాట అని ఏ నాట ప్రతి నోట మనం వినాలి. ఇదే మన లక్ష్యం. తెలుగు తల్లికి జై. జై తెలంగాణ, జై సీమాంధ్ర. స్క్రిప్ట్ డిమాండ్ చేసింది కాబట్టి నందమూరిని తన స్క్రీన్ ప్లే మీదకి తెచ్చుకున్నాడా, లేకపోతే ఈ నరేంద్రుడి అంతరంగంలో ఇంకేదన్నా ఉందో తెలీదు.
కూతురి పెళ్లి పత్రికనివ్వడానికంటూ మోదీతో మిక్స్ అయిపోయిన బాలకృష్ణ లోపలి మాటేంటన్నది ఇదమిద్దంగా బయటికి రాదు. కానీ తన ప్రమాణ స్వీకారానికి ప్రత్యేక ఆహ్వానితుడివి నువ్వేనంటూ ఇన్విటేషన్ పంపించిన నరేంద్ర మోడీకి ఇప్పుడు పెళ్లి పిలుపు పేరుతో మోదీ గది లోపల బాలయ్య జరిపేసిన మంతనాల్ని యువతల వియ్యంకుడు మాత్రం సీరియస్గా తీసుకోకుండా ఉండరు. ఎందుకంటే ఒక విషయాన్ని నాలుగేసి కళ్లతో చదివే రాజనీతిజ్ఞుడు అంటూ చంద్రబాబుకో పేరుంది కూడా. నరేంద్ర మోదీ బీజేపీకి సుప్రీమే కావచ్చు, కానీ అతను మొదలుపెట్టిన ఈ దండయాత్ర పార్టీ పరంగా కాకుండా ఒక దేశ రక్షకుడిగా, సేవియర్ ఆఫ్ ఇండియా అనిపించేలా సాగిపోతోంది. ఈ తేడాకు అటు కాంగ్రెస్ పార్టీ సైతం ఉలిక్కి పడుతోంది. ఒక్కవైపే చూసే వితండవాదిగా, ఒక్క వర్గానికి కంటగింపు కలిగించే కర్కోటకుడిగా తన మీదున్న మరకల్ని కూడా తుడిచేసుకునే పనిలో పడ్డారు నరేంద్ర మోదీ. ఈ క్రమంలో మోదీని అంతటి పెద్ద మనిషి వాజ్పేయి మందలించాడు కూడా. నిన్నటికి నిన్న అద్వానీ కూడా అలిగి పారిపోయాడు. ఎన్డీఏ నిట్ట నిలువునా చీలిపోయినంత పనైంది కూడా. నితీష్ కుమార్ పోతే ఏంటి, నా టీం నాకుందిగా అంటూ రేపటి రోజున తనదైన బలుపును ప్రదర్శించుకోవడానికి మోదీ దగ్గర ఒక పక్కా ప్లాన్ అయితే ఉంది. నయా బీజేపీ నిర్మాణమే ఇప్పుడు ఆయన ముందున్న ఏకైక ఎజెండా. ఎడం కాలితో తన్ని వెళ్లిపోయిన యడ్యూరప్పకు మళ్లీ వెల్కమ్ చెప్పడం, అప్పుడెప్పుడో వేలు విడిచిన మేనమామ సుబ్రహ్మణ్య స్వామిని ఇప్పుడు మళ్లీ పిలిచి విలీనపరచుకోవడం, ఇవన్నీ పునర్నిర్మాణ పనుల్లో భాగాలే. మరి నిన్న భాగ్యనగరానికి వచ్చినప్పుడు సైతం సినిమా మనుషులతో ములాఖాత్ అయినప్పుడు కూడా విచిత్రంగానే కనిపించింది. తనకంటూ ఎక్స్క్లూజివ్ ఓట్ బ్యాంకుల నిర్మాణం కోసం నరేంద్ర మోడీ ఇటుక, సున్నం, సిమెంట్ రెడీ చేసేసుకుంటున్నాడు. యువ భేరీ పేరిట యువకులం మీదికి నేరుగా వల విసరాలన్నది కూడా ఖచ్చితంగా ఈ మోదీ మార్క్ ఆలోచనే. ఇదే కాదు, ఒక జాతీయ పార్టీగా బీజేపీకి బోలెడన్ని ఎజెండాలు. రూలింగ్ పార్టీని ఏకిపారేయడం కోసం నరేంద్ర మోదీ దేని గురించైనా మాట్లాడుకోవచ్చు. తిరిగి రానంటున్న ఆ నల్లడబ్బు గురించి, బార్డర్లో జరిగిపోతున్న పాకిస్తానీ మర్డర్ల గురించి కూడా బీజేపీ ఉపన్యాసాలు ఇచ్చుకోవచ్చు. చివరాఖరికి ఇది డ్రై సబ్జెక్ట్, మాకొద్దు అనుకుంటూ ప్రాంతీయ పార్టీలన్నీ వదిలిపెట్టేసిన ఆహార భద్రతా బిల్లు కూడా కమలం పార్టీకి కలిసి రావచ్చు. అన్నపూర్ణ లాంటి మన దేశంలో ఆహారానికి భద్రత కావాల్సి వచ్చిందంటున్న మోదీ వాజ్పేయి హయాంలో ఆకలి చావులు లేవు, ఆత్మహత్యలు లేవు అని అడ్డంగా ప్రకటించుకున్నా ఇక్కడ పాత లెక్కలు బయటికి తీసే ఓపిక, తీరిక ఇప్పుడెక్కడా లేవు కూడా. అయితే ఇటువంటి జాతీయ గీతాలేవి మన రాష్ట్రానికి అస్సలు పనికిరావు. ఇక్కడున్న పరిస్థితులే వేరు. నిర్ణయం జరిగింది, విభజన మొదలైపోయిందంటూ దండోరా వేసేసుకుంటున్న డిగ్గీ రాజా హైదరాబాద్ కంటే గొప్ప రాజధాని కట్టిస్తామని సీమాంధ్రుల చేతుల్లో చెయ్యేసి మాట కూడా ఇచ్చేశారు. ఇదిగో యాంటనీని పిలిపిస్తున్నాం, ఇంకా ఏం కావాలో అడుక్కోండంటూ భరోసాను ఇచ్చేశాడు. అయినా తమ పొలిటికల్ ఫ్యూచర్ గోదాట్లో కలిసిపోతుందంటూ ఏడుపు లంకించుకుంటున్న కాంగ్రెస్ ఇతర పార్టీలన్నిటి నోట ఇప్పుడు ఇదే పాట. అనైతిక విభజన, అసంబద్ధ విభజన. ఇక్కడ మోదీకి కూడా మినహాయింపు లేదు. సీమాంధ్ర పొట్టగొట్టి తెచ్చే తెలంగాణ కాదు, పరిశుద్ధ తెలంగాణ కావాలన్నది నరేంద్ర మోదీ మాట. చిరంజీవి సామాజిక తెలంగాణ కంటే, రాజన్న కొడుకు తెస్తానన్న సువర్ణ తెలంగాణ కంటే మోదీ తెలంగాణలోనే కొంతలో కొంత క్లారిటీ అయితే ఉంది. అయినా తెలంగాణ అనబడే ఒకానొక సెంటిమెంట్ సైన్మా సైతం దాదాపుగా ముగిసిపోయిందన్నది అటు కమలం పార్టీ చేసుకున్న ఖరారు. లేకపోతే అప్పుడు తెలంగాణ తెస్తామంటే ఈ చంద్రబాబే అడ్డుకున్నాడంటూ వేలెత్తి చూపిన బీజేపీ ఇప్పుడు ఆ చంద్రబాబుకే కన్ను గీటడమేంటి? జట్టు కడదాం రమ్మంటూ ఈ రొమాంటిక్ సంకేతాలు ఎందుకు? అభిప్రాయాలు మార్చుకోని వాడు అసలు పొలిటీషియనే కాలేడన్న గిరీశం మాస్టారి మేనరిజం ఇక్కడ గుర్తుకొచ్చే తీరాలి. మాట తప్పడం, మడమ తిప్పడం చేతకానప్పుడు ఏ రాజకీయ దుకాణమైనా ఇవాల్టి రోజుల్లో మూసుకోవాల్సిందే, తప్పదు.
మోదీలో మంచి ఉంది, చెడు ఉంది, లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి అంటూ ఇప్పటికే తెలుగుదేశం పార్టీ లెక్కల పెట్ట చేతికి అందుకుంది. కాకపోతే ఆ సెక్యులర్ కార్డు ఒక్కటే ఇబ్బంది పెట్టేది. లౌకికవాదం కాదు, లౌక్యమే కరెక్ట్ అన్న భావనే ఇవాళ అన్ని పార్టీల్లోనూ కనిపించేది. కమలం పాటకు కోరస్ ఇచ్చినంత మాత్రాన సదరు పార్టీలన్నీ పాపాల పుట్టలు కాబోవన్న ఖచ్చితత్వం కూడా జనంలో ఉంది. బీజేపీలో అబ్బాస్ నక్వీలున్నట్లే తెలుగుదేశంలో లాల్జాన్ భాషలకు కరువు లేదు. భావజాలాన్ని బేఖాతరు చేసే మధ్యవాదుల ఓట్ల వాటా ఎలాగో ఆయా పార్టీలకు అంటిపెట్టుకునే ఉంటుంది. ఇవి పుట్టుమచ్చలు మరియు పచ్చబొట్లు. మారుతున్న సమీకరణాలతో పాటు ఇవి మారిపోవు, మాసిపోవు. వీళ్లకు సైకిల్ అంటే సైకిలే, ఫ్యాన్ అంటే ఫ్యానే. బైబిల్ చంకలో పెట్టుకుని తిరిగే వైఎస్ విజయమ్మకు రక్త తిలకాలు దిద్దే రెహమాన్లు కనిపిస్తున్న ఇవాల్టి వర్తమాన రాజకీయంలో సెక్యులరిజం అనేది ఒకానొక అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డే. కాదనగలరా? తాను పాల్పడినా పాల్పడకపోయినా మైనారిటీ వ్యతిరేకినంటూ తన మీద ఆ ముద్రైతే ఉండిపోయింది. అదంత సులభంగా చెరిగిపోదు కూడా. కాకపోతే మైనారిటీలంతా ఒక్కవైపే లేరన్న ధీమాతోనే మోదీ ముందుకు నడిచేస్తున్నారా? మా వైఖరి యాంటీ ముస్లిం కాదు, యాంటీ పాకిస్తాన్ అంటూ మోదీ తనదైన చాకచక్యతను చాటుకుంటూనే ఉన్నారు. సో మైనారిటీ గంపగుత్తల్లో కొంచెమైనా మార్పు గోచరిస్తుందన్నది ఎర్రబెల్లి లాంటి లీడర్ల ఆశావాదం. అందుకే మోదీతో కలిస్తే నష్టం కంటే లాభమే ఎక్కువన్న భావాన్ని చంద్రబాబు చెవుల్లో ఊదాలన్నది అటువంటి వాళ్ళ తీవ్రమైన ప్రయత్నం కావచ్చు. పార్టీలో చర్చ జరుగుతున్నది, పార్టీలో కూడా రెండు తీర్ల చర్చ జరుగుతున్నది. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని పార్టీలో కూడా ఫోర్స్ ఉన్నది. నాయకుడు కూడా ఇప్పుడొద్దు, కొద్ది రోజుల తర్వాత ఆలోచిస్తామని పోస్ట్పోన్ చేయడం జరుగుతున్నది. నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా డెవలప్మెంట్స్ ఆలోచించేటోళ్ళు అనేది ఒకటి. ఇవాళ చంద్రబాబు దగ్గర మోదీ తప్పిస్తే వేరే మార్గాంతరం ఏదైనా ఉందా అన్నది కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఆత్మ గౌరవం పేరుతో మళ్లీ బస్సు యాత్రకు రెడీ అయిపోతున్న చంద్రబాబు అండ్ పార్టీ కోస్తాను సీమను స్పృశించుకోవచ్చు. తెలంగాణ జిల్లాలో మాత్రం ఆయన బస్సుకు బ్రేకులు పడిపోక తప్పదు. తెలంగాణ తెలుగుదేశపోళ్లను రాజకీయంగా బతికించుకోవడానికి, పార్టీ భూస్థాపితం కాకుండా నివారించుకోవడానికి మోదీతో యుగళగీతం పాడుకోక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి ఉదయిస్తున్న ఆ సూర్యుడికి, ఈ తెలంగాణ శుక్ల పక్షపు చంద్రుడికి మధ్య పొత్తు కుదిరితే ఖచ్చితంగా అదొక అద్భుతం, విస్తుగొలిపే వింతైన ఆవిష్కరణ. బట్ రిజల్ట్స్ ఆర్ విత్హెల్డ్.